నాన్న డాడీ నేను టౌన్ కు పోయేసి వస్తాము, ఇంట్లో భద్రంగా ఉంటారా? ఆహా, మీరు కొట్లాడుతూనే ఉంటారు. నాగేశ్వరి ఏం వదినా? అమ్మా అమ్మ వద్దమ్మా. మీరు గమ్మునుండండి రా, నేను టౌన్ దాగిపోయేసి వస్తాను. నాగేశ్వరి పిల్లకాయలతో కూడా కొంచెం అట్టుండా. ఇది నాకు మొన్న పార్టీ కమ్మలిమంటే ఇదా? ఉంటానులే వదినా, నువ్వు పోయేసి రాబో. రే అత్తతో కూడా జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను నేను డాడీ. రావే, ఎంత సోపా? వస్తున్నానండి. పిల్లలను కూడా తీసుకొచ్చేయకూడదా? నాగేశ్వరిని పెట్టినాండి, వాళ్ళు వస్తే ఆడ గొమ్మని ఉంటారా? ఎందుకులే, తీసుకొచ్చే బాబ్బా. మీరు పదండి పదండి, గబాన్ వచ్చాను. ఏందో నువ్వు చెప్తే రే మీ అమ్మ మీ నాన్న వచ్చే లోపల ఒక ఆట ఆడదామా? మాకు బోర్ కొడుతుందా? పాప వదిలేమే, అమ్మ నాన్నకు ఫోన్ చెయ్య, గబాన్ రమ్మను. రే ఇప్పుడే కదా పోయింది మీ అమ్మ మీ నాన్న, అప్పుడే ఫోన్ చేయమంటున్నావే? ఎందుకంటే మమ్మల్ని కొట్టావా? మూసుకోండి, ఇప్పుడే కదా మీ అమ్మ మీ నాన్న పోయిందా, అప్పుడే రమ్మంటున్నాడే. ఏడ్చినారనుకో ఏం చేస్తాను నాకే తెలీదు. నేను కొట్టినానని మీ అమ్మ మీ నాన్నకి చెప్పినారనుకో మంచిగా మా ఇంటికి తీసుకొని పోయి వాతలు పెట్టాచా. సరే ఇప్పుడు ఒక విషయం అడుగుతా, మీ అమ్మకి గాని చెప్పినారనుకో అడిగింది కరెక్ట్ గా చెప్తే కొట్టం. సరే మీ అమ్మ చైను నక్లీసు ఎక్కడ పెడతాది? దానికి ఎక్కడ? మా అమ్మ దగ్గర ఉంటది, బీరువా కింద. ఇప్పుడే వచ్చా ఉండండి. పాప డాడీ ఫోన్ ఎక్కడ? హలో వదినా, ఫోన్ ఆడే ఉండారా? మీ అన్న ఇంటికాడే పెట్టేసినట్టున్నాడు, జాగ్రత్త అమ్మా. సరే వదినా. ఏమ్మా వాళ్ళు ఏడుస్తున్నారా? మీరు గబాన్ రాలేదని ఏడుస్తున్నారు వదినా. ఎంతసేపట్లో వచ్చారు? ఇంకో 2 గంటలు పట్టొచ్చమ్మా, పని పడిపోయింది అర్జెంట్ గా, జాగ్రత్తగా అటు చూసుకోమ్మా. సరే వదినా పెట్టి. ఏమిరా మీ అమ్మ మీ నాన్నకి చెప్తారా? మీ అమ్మ మీ నాన్నకి తెలియకుండా తీసుకోబోయి అమ్మేచ్చా. మూసుకొని బొమ్మను కూర్చోండి అండి. పాప అన్నయ్య, పక్కింటి నా సౌతి నాగేశ్వరి దొంగ నా సౌతి అని అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఇలా అది దొంగతనం చేయనిరా, మళ్ళీ చూసుకున్నావా రఫ్ ఆడిస్తా. పాప దాని ట్రాప్ లో మనం పడినామనుకునింది, నీ ట్రాప్ లో కార్తీక ట్రాప్ లో పోయిందని దానికి తెల్లా. భద్రన్నయ్య అది దొంగతనం చేసేది వీట సూపరు కత్తి